హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు నిఫ్టీ ఎక్స్పైరీ డే అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. ఓకే. సో ఇవాళ చూడండి, నిన్న మనం చెప్పినట్టే 24,000 కిందకి వెళ్తే మార్కెట్ 24,960 అన్నాం, ప్లస్ 930 అన్నాం. మనం టార్గెట్ 930 వాజ్ ఆర్ టార్గెట్స్. 930. ఓకే. ఆ రెండు టార్గెట్స్ అయ్యాక ఇంకా మార్కెట్ వస్తే 900 దాకా వచ్చే ఛాన్స్ ఉందనుకున్నాం, కానీ రాలేదు. సో ఏం జరుగుతుందంటే 900 అంటే 880 కిందకి వెళ్తేనే మళ్ళీ మార్కెట్ విల్ సీ 880 కిందకెళ్తే వీ కెన్ సీ 880 నుంచి 830 దాకా వచ్చే టార్గెట్ ఉంది. 830 కిందకెళ్తే మనం 780 అండ్ 780 కిందకెళ్తే 735. సో మనకు డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి రేపు ఎక్స్‌పైరీ కాబట్టి. డోంట్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూస్తాము అంటే మనం ఇఫ్ యూ క్లోజ్ అబౌట్ 24,120 అబోవ్ అయితేనే అప్ సైడ్ చూడండి. లేకపోతే డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి రోజంతా. ఓకే. 24,120 పైనకెళ్తే మనకి 170 టార్గెట్ అండ్ 24,200 టార్గెట్. ఇవి చూస్తున్నాను నేను అప్ సైడ్. అది కూడా 24,120 పైన క్లోజింగ్ ఇస్తేనే. ఓకే. నాట్ బిలో థాట్. ఇంకోటి, ఇప్పుడు ఆప్షన్ చైన్ చూసుకున్నారనుకోండి ఒకసారి. ఆప్షన్ చైన్ చూడండి, జూన్ 30థ్ చూడండి. వాల్యూమ్ ఎక్కడెక్కువ ఉంది చూడండి, 24,000 దగ్గర. 24,000 దగ్గర గుడ్ వాల్యూమ్ ఉంది. అంటే రెసిస్టెన్స్ 2450 దగ్గర ఉంది, 24,100 దగ్గర ఉంది. సో 24,100 దాకా దే విల్ ఫైట్ ఎ లాట్. నాట్ టు దానికన్నా పైకి పోకుండా చాలా ఫైట్ చేస్తారు. 24,100 పైకి పోకుండా. ఓకే. సో 24,100 పైన క్లోజింగ్ ఇస్తేనే, 100 కూడా కాదు నేను చెప్పడం అయితే, 200 పైన క్లోజింగ్ ఇస్తే 100 పైన క్లోజింగ్ ఇస్తేనే లుక్ ఫర్ టార్గెట్ స్టిల్ 24,200. ఓకే. 24,100 కింద దాని కింద మాత్రం అప్సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, 23,900. 23,900 ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ సపోర్ట్. 23,850 కిందకొస్తేనే మనం 800, 750, 700 దాకా వచ్చే టార్గెట్స్ ఉన్నాయి. ఓకే. సో 23,850 కింద క్లోజింగ్ ఇస్తేనే దెన్ ఓన్లీ లుక్ ఫర్ డౌన్ సైడ్ చూడొచ్చు. ఇంకోటి చూడండి, మీరు ఇక్కడ ప్రీమియమ్స్ చూడండి, 242 ప్లస్ 13 ఎంత అవుతుంది? 250 దాకా అవుతుంది. రైట్? 250 కాదు, 260 దాకా అవుతుంది. ఇక్కడ తక్కువలో చూడండి, 140 రూపీస్, 150 రూపీసే ఉంది. 150, 260. 150, 260 రూపీస్ అంటే మీకు ఎంతుంది? ప్రీమియం 150-260 అంటే 100 రూపీస్ ఉంది. 100 రూపీస్ ప్రీమియం కూడా 950 నుంచి 200 దాకా ఎళ్తే, సో ఎంత స్లోగా ఎళ్తుందో చూడండి పైకి. సో మీకు ఆల్మోస్ట్ 50, 100, 150, 250 పాయింట్స్ ఎళ్తే 100 రూపీసే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ప్రీమియం చాలా స్లోగా పోతుంది పైకెళ్తే. సో అయితే ఇంకోటి అపోజిట్ సైడ్‌లో చూడండి. ఇక్కడ చూడండి, 330 రూపీస్ ఉంది. అండ్ తక్కువ ఈస్ అగైన్ 160. సో ఇక్కడ మీకు కిందకెళ్తే మాత్రం చూడండి. కిందకెళ్తే ఇక్కడ వాల్యూమ్స్ ఇక్కడ ప్రీమియమ్స్ బాగా ఉన్నాయి. సేమ్ థింగ్ ఇక్కడ కూడా ప్రీమియమ్స్ ఉన్నాయి. కాకపోతే మీరు ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్, 23,900 కాల్ తీసుకున్నారనుకోండి. మార్కెట్ పైకెళ్ళింది. 23,950, 24,000, 2450, 24,150 దాకెళ్ళింది. 2450 దాకెళ్ళేదాకా మీకు ఈ 116 రూపీస్‌కి ప్రీమియంకి సరిపడా ప్రీమియం ఇక్కడుంది. అంటే 2450 పైకెళ్తేనే ఇది పెరిగే ఛాన్స్ ఉంది. లేకపోతే ఈ మధ్యలో అంతా డికేనే అవుతుంది. ఓకే. వన్ థింగ్. ఇంకోటి, ఇప్పుడు డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నారు. మీరు 24,950 ఆర్ 24,000 పుట్ తీసుకున్నారు, 89 రూపీస్. మార్కెట్ హాస్ గాన్ డౌన్ టు 23,900. సో 89 రూపీస్ ఉంది. 116 రూపీస్ ఉన్నాయి. అంటే 89లో నుంచి 116లో నుంచి 89 రూపీస్ తీసుకోవచ్చు కదా! 189లో నుంచి 116 తీసేస్తే మీకు ఎంత మిగులుతుంది? ఆల్మోస్ట్ ఒక 11 ప్లస్ 27 రూపీస్ పెరిగే ఛాన్స్ ఉంది డౌన్ సైడ్. సో ఇక్కడ చూస్తే మీకు డౌన్ సైడ్ పోతేనే ప్రీమియమ్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ సైడ్ ఎళ్తే ప్రీమియమ్స్ చాలా తక్కువ పెరుగుతాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. సో అది గుర్తుపెట్టుకొని డౌన్ సైడ్ ట్రేడ్సే ప్లాన్ చేయండి 230 వరకు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మార్కెట్ ఫస్ట్ హాఫ్ కాదు, 230 దాకా మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. 230 తర్వాత మార్కెట్ విల్ గో అప్. అపోజిట్ ట్రేడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 230 తర్వాత. 230 దాకా మాత్రం ట్రెండ్ డౌన్ సైడే ఉంది కాబట్టి లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, గ్యాప్ అప్ ఇన్ ద సెన్స్ ఈరోజు హై పైన ఓపెన్ అయితే, దెన్ యూ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్.
అది పొద్దున్నయితే. లేకపోతే మాత్రం ఫ్లాట్ ఓపెన్ అయినా, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. గ్యాప్ డౌన్ అయినా సేమ్ థింగ్. లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. ఓకే. దట్స్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. సో, ప్లీజ్ బీ వెరీ కేర్‌ఫుల్. జాగ్రత్తగుండండి. ఆహ్, మళ్ళీ ఎక్స్‌పైరీ రోజు గుర్తుపెట్టుకోండి 3 మెయిన్ రూల్స్. ఆహ్, ట్రెండ్ ఎటుందో అటు సైడే ట్రేడ్ చేయండి ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్. ఓకే. ట్రెండ్ డౌన్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ ట్రేడ్సే తీసుకోండి. అప్ సైడ్ ట్రేడ్స్ ట్రై చేయకండి. నెక్స్ట్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి. ప్రీమియమ్స్ తక్కువున్నాయి గదా అని లాట్స్ ఎక్కువొస్తున్నాయి గానీ లాట్స్ ఎక్కువ తీసుకోకండి. దట్ విల్ నాట్ వర్క్ ఔట్. మీకు ప్రాఫిట్ సైడ్ ఉన్నప్పుడు బావుంటది. కాకపోతే నెగెటివ్ సైడ్ వచ్చిందనుకోండి క్యాపిటల్ ఎగిరిపోతది. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. థర్డ్ వన్ ప్రిజర్వ్ యూర్ క్యాపిటల్. మీకు ఎక్స్‌పైరీ రోజు ట్రేడ్ చేయడం రాదనుకోండి. సింపుల్‌గా పక్కన కూర్చోండి. డూ స్టాక్స్‌లోనో దేంట్లోనో ఇన్వెస్ట్ చేసి కూర్చోండి. అంతేగాని డూ నాట్ ట్రేడ్ ఆన్ ఎక్స్‌పైరీ డే. ఓకే. దీస్ ఆర్ ది 3 థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్ ఆన్ ఎక్స్‌పైరీ. మీ క్యాపిటల్ పోకుండా ఉండాలి అంటే డూ దీస్ థింగ్స్. ఓకేనా? బాయ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.